ఆలోచించు దుర్యోధన. పాండవుల అర్హత ధర్మశాస్త్రబద్ధమైనది. వంశానుక్రమాచారం వల్ల వారికి ఆ అధికారం ఉంది. వారు మీ పినతండ్రి పాండురాజు పుత్రుడు. ధృతరాష్ట్ర మహారాజు సింహాసనం అధిష్ఠించిన ఈ సామ్రాజ్యాన్ని పాలించింది, పెంపు చేసింది పాండురాజే. పాండురాజు రాజప్రతినిధే కాని రాజు కాడు. మా తండ్రే మహారాజు, మేమే వారి సామ్రాజ్యానికి వారసులు. పోని వారానాడు జూదములో ఒడ్డినది నీవు గెలుచుకున్నది వారి రాజ్యమేనా సుయోధన? మా పితృదేవులు దాక్షిణ్యంతో ప్రసాదించిన భిక్షం. ఆనాటి ఓటమితోనే దాన్ని వారు పోగొట్టుకున్నారు. అంతేనా మామ? ఆనాడు జూత నియమ ప్రకారం పాండవులు మరలి రాగానే వారి రాజ్యభాగం వారికి పంచి ఇస్తామని మాట ఇచ్చారు. అది ఈనాడు పాటించరా? రారాజు మాటే తుది నిర్ణయమా? దీనిలో మీకు స్వాతంత్ర్యము